హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని కొద్దిగా ఆదరించండి. అలాగే డిస్క్రిప్షన్లో వ్యాంటేజ్ చాలా అద్భుతమైనటువంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఎక్స్నెస్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మనం ట్రేడింగ్ చేసుకోవడానికి ట్రేడింగ్ వ్యూ అనేటువంటి టెర్మినల్ ఇస్తారు. చాలా బాగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో వ్యాంటేజ్ లింక్ను ఉపయోగించుకొని అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. దాని ద్వారా నాకు ఏదైనా సపోర్ట్ అనేటువంటిది ఉండొచ్చు. సరే, ఈ విషయంలోనికి వెళ్దాం. మనం 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అనేకమైన కుదుపులు అన్ని రకాలుగా ఉండి ఇప్పటికి 17,000 మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళారు. ఈ కాలంలో ఏంటంటే మనం మెయిన్గా మన యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఒక ఈ అవేర్నెస్ పబ్లిక్కి తీసుకొని రావడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇదేమి ట్రేడింగ్ గురించి కాదు, కాకపోతే నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు కూడా చెప్తాం. అయితే సహజంగా చాలామంది ఏం అడుగుతారంటే, నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, నీ యొక్క P&L చూపించు, మాట్లాడు అంటారు. లేకపోతే నువ్వు ఏం సాధించావు చెప్పు అంటే ఇట్లా రకరకాలు చెప్తారు. ఇవన్నీ క్వశ్చన్స్ కామనే. కానీ ఇట్లాంటి ప్రశ్న వేసేటువంటి వాళ్ళకి కానీ ఫస్ట్ థింక్ ఏంటంటే, వాళ్ళకి చెప్పేటువంటిది ఏంటంటే, ఫస్ట్ అసలు ఇతరులను చూసి ఇతరులు ఇట్లా సంపాదిస్తున్నారు కాబట్టి మనం ఎలా చేద్దాము అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ముందు అసలు బయటికి రండి. మీరు ట్రేడర్స్ కనుకైతే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు వాడు ఎంత సంపాదిస్తున్నాడు, వీడు ఎంత సంపాదిస్తున్నాడు, ఇన్ని రకాలు చెప్తున్నాడు కదా, వీడికి ఏమవచ్చు అని ఇట్లా రకరకాలైనటువంటి ప్రశ్నలు వేయబోయే ముందు వాడికి 1,00,000 వచ్చింది, వీడికి 10 లక్షలు వచ్చినాయి, ఆడికి 3 లక్షలు వచ్చినాయి అని చెప్పేసేసి మీరు ట్రేడింగ్లో వచ్చేసేసి ఒళ్ళు గుల్ల చేసుకున్న వాళ్ళు, మైండ్లు దొబ్బేసిన వాళ్ళు, పెళ్ళాం చేత దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, రోడ్లలో పడ్డటువంటి వాళ్ళు, నిరుద్యోగులైనటువంటి వాళ్ళు, ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ చేయలేనటువంటి వాళ్ళు, అసలు ఉద్యోగాన్ని పొందలేనటువంటి వాళ్ళు, చదువు నుంచి దూరంగా అయిపోయినటువంటి వాళ్ళు, చదువు మీద శ్రద్ధ అయిపోయినటువంటి వాళ్ళు, అంటే ఈ స్టాక్ మార్కెట్లోకి దూకినటువంటి వాళ్ళు, ఇటువంటి రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సో ఫస్ట్ థింక్, మనం ఎటువాడు ఏం సంపాదిస్తున్నాడు, ఎలా సంపాదిస్తున్నాడు అనేది కాదు. ఫస్ట్ అసలు మనకేమొచ్చింది, మనం ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక ఎనాలిసిస్ చేసామనుకోండి, అసలు చార్ట్ రీడింగ్ చెప్పాను అనుకోండి, మనం ఈ చార్ట్ రీడింగ్ మనం ఎట్లా రీడ్ చేయొచ్చు అనేటువంటిది ఈ కాన్సెప్ట్లో ఆలోచించాలి. కానీ నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది అనేటువంటిది అది కరెక్ట్ కాదు. దాంతో నేను ఇంతకుముందే 2 సార్లు వెరిఫైడ్ P&L చూపించాను, మొత్తం ఎనాలిసిస్ చేసి కూడా చూపించాను. కాబట్టి నాకెంత వస్తుంది ఏంటి అనేటువంటిది మొత్తం చెప్పాడు. మరి చెప్పాను, నేనేం పెద్ద గొప్పగా చేయను అని కూడా చెప్పాడు. ఫస్ట్ థింక్ ఏంటంటే, ఒక ట్రేడరు వాడి మైండ్ సెట్కి ఏది ఫేవరబుల్గా ఉంటుందో తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కారణంగా ఆప్షన్స్లో కాంతుని దూకేసేసి మాట్లాడితే ఆప్షన్ నిఫ్టీ ఆప్షన్స్ లేకపోతే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ తప్ప ఇంకొకటి ఏది స్టాక్ మార్కెట్లో లేదు అన్నట్టు దానికి ఎడిక్ట్ అయిపోతారు. నేనేం చెప్తున్నానంటే, నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఈక్విటీలో బాగా ట్రేడ్ అనేటువంటిది చేయగలను. ఆ ఈక్విటీలో ప్లాన్డ్గా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ పోతాను. నా దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ని బేస్ చేసుకొని, నాకున్నటువంటి రిస్క్ రివార్డ్ని బేస్ చేసుకొని, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని ఓ ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది సెట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా 10,000 20,000 తీసుకొని వచ్చేసి ఆప్షన్లో దూకేసేసి వాటన్నిటిని జీరోలు చేసుకుంటే దానివల్ల వృధా ప్రయాసే కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. సో చెప్పే నా మైండ్ సెట్కి అదే అలవాటైంది, ఈక్విటీ అలవాటైంది. సో మెల్లమెల్లగా దాన్ని గ్రోత్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. అలాగే ఆప్షన్స్ గురించి తెలుసుదా అంటే, ఆప్షన్ కాన్సెప్ట్ అంతా మొత్తం తెలుసు, కానీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటువంటి స్టేజ్లో మనం ఇప్పుడు లేము. ఎందుకని లేము? కనీసం ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అని అంటే 3 లక్షల రూపాయలన్నా ఉండాలి. చాలామంది 1,00,000 రూపాయలు, 50,000, 2 లక్షలు పెట్టుకొని చేస్తాయి. అది నాట్ రైట్ ప్రాసెస్ టు సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్. మీరు ఖచ్చితంగా 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఉండాలి. నా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి దాన్ని నేను టచ్ చేయను. లేనప్పుడు అనవసరంగా గెలకడం ఎందుకు, దాన్ని చేతులు కాల్చుకోవటం ఎందుకు? నేను వాస్తవంగా మాట్లాడుతున్నా. దాన్ని అనవసరంగా దాన్ని టచ్ చేసి దానిలో చేతులు పెట్టి దాన్ని కాల్చుకునే కంటే కూడా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. కాబట్టి ఏదో కొద్దిగా ఈక్విటీలో మనం బాగా చేయగలుగుతున్నాం అనేటువంటిది రావడం చాలా బెస్ట్. అలాగని ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేయమా అంటే ట్రేడ్ చేస్తాం. ఫ్రంట్ పేజీలో ట్రేడ్స్ చేసుకొని నా యొక్క క్యాపబిలిటీని ఎప్పటికప్పుడు పెంచుకుంటా ఉంటాం. ఎప్పుడైతే ఫుల్ టైం ట్రేడర్గా మనం మారిపోయామో అప్పటి నుంచి పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసేసి ఇంకా ఎక్కువగా సంపాదించవచ్చు. రోజుకి 10,000 సంపాదించవచ్చు, 20,000 సంపాదించవచ్చు, నెలకు 4 లక్షలు సంపాదించే స్టేజ్ కూడా వెళ్తాం.
ఇది చాలా షార్ట్ పీరియడ్లోనే వెళ్ళిపోతాం. కానీ ఇప్పటి వరకు మాత్రం మన మైండ్ సెట్ అయింది ఈక్విటీనే. ఈక్విటీలో మీరు అందరూ కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈక్విటీ మీద పట్టు సాధించండి. అసలు మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు మొత్తం కూడా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది. సడన్ మూమెంట్స్ కంటే కూడా మిమ్మల్ని లాసులు ఎక్కువ కానికుండా చేస్తున్న, మధ్యలో ఏదన్నా మీ డైరెక్షన్ రాంగ్ అయినప్పుడు ఈజీగా బయటకు రాగలుగుతారు. కాబట్టి ఈక్విటీ మీద ఫోకస్ చేయండి అని ఎన్నోసార్లు నేను చెప్తున్నా. ఎవడో కూడా అది చెప్పడు. ఏ ఫేక్ స్టాక్ మార్కెటర్ కూడా అది చెప్పరు. వేరే వాడు ఇదిగో నాకు ₹1,00,000 వచ్చింది, 10 లక్షలు వచ్చింది. ఇప్పుడు సుత్తి ట్రేడర్స్ ఉన్నారు కదా, సుత్తి ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు కొత్తగా పుట్టుకొని వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తా మసిపూసి మారేడు కాయలు చేసి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళని నమ్ముతారు. మనం ఎన్ని అవేర్నెస్ వీడియోలు తీసుకొని వస్తున్నా అటేపు వెళ్తే డబ్బులు వస్తాయి కదా అనేటువంటి భావన. అంటే మనిషి డబ్బుకి ఎడిక్ట్ అయిపోతాడు, రియాలిటీ నుంచి దూరంగా వచ్చేస్తాడు. రియాలిటీని ఆలోచించకుండా ఫ్యాబ్రికేటెడ్ వర్డ్స్ ద్వారా మనం తెల్లారితే లక్షాధికారులు మనం కాకపోతామా అనేటువంటి ఒక ఆశ అనేటువంటిది ఉంటుంది కదా, ఆ ఆశని బేస్ చేసుకొని వీళ్ళంతా చేస్తారు. నేను ఒక విషయాన్ని చెప్పాలి. మేము మధ్యలో కొద్దిమందికి ఒక లిమిటెడ్ ఒక 10 మందికి ట్రైన్ చేద్దామని అనుకున్నాం. ట్రైన్ చేసాం ఒక 10 మందికి. ట్రైన్ చేస్తే ఈ ట్రైన్ చేసినటువంటి వాళ్ళలో ఒక 3-4 అద్భుతంగా సక్సెస్ అయ్యి వండర్ఫుల్ రిజల్ట్స్ అనేటువంటిది సాధిస్తున్నారు. ఒక్కొక్కరు నెలకి 2-3 లక్షలు సంపాదిస్తున్నారు. నేను ఎప్పుడు దాన్ని ఫోకస్ చేయలేదు. దాన్ని ఇది చెప్పేసి చూసారా మా యొక్క స్టూడెంట్స్ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు అని చెప్పలే. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మిగతా వాళ్ళు ఎందుకని కాలేకపోతున్నారంటే అసలు స్టాక్ మార్కెట్ అనేటువంటి ఫస్ట్ థింగ్కి సైకలాజికల్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. సైకాలజీ లేదు అని కొంతమంది అంటుంటారు. కానీ సైకాలజీ మోస్ట్ రోల్ ఇన్ సక్సెస్ ఆఫ్ స్టాక్ మార్కెట్, సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్. కాబట్టి ఈ సైకాలజీ బేస్డ్గా మిగతా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎవరైతే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసి సక్సెస్ అనేటువంటిది అయ్యారు. ఇక్కడ సైకాలజికల్గా ఇంబ్యాలెన్సెస్ అనేటువంటిది కూడా ఎలా ఉంటుంది అంటే దీనికి కూడా ఒక పాయింట్ చెప్పాలి. ఎవరైతే సక్సెస్ అయ్యేటువంటివి అయ్యారో వాళ్ళ యొక్క క్యాపిటల్ కనీసం 5 నుంచి 10 లక్షల రూపాయలు ఉన్నది, కనీసం 5 లక్షల రూపాయలు ఉన్నది. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ క్యాపిటల్ ₹1,00,000 మాత్రమే ఉన్నది. ఈ ఫెయిల్ అయిపోతున్నటువంటి వాళ్ళ యొక్క మానసిక స్థితి కానీ మనం చెప్పినటువంటిది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా లేదా అనేటువంటి దాన్ని మనం కనుక వాళ్ళని అనాలిసిస్ చేస్తే దే ఆర్ నాట్ అప్లయింగ్ వాట్ వి సెడ్ టు దెమ్. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఎందుకని చేయలేకపోతున్నారు? ఈ ₹1,00,000 ఎక్కడో చాట తీసుకొచ్చి పెడతారు. ఫస్ట్ తారీఖు వచ్చేదానికి ఖర్చులు ఉంటాయి, ఆ డబ్బులు తీయాల్సి వస్తుంది. ఏదైనా ఒక రోజు లాస్ వస్తే సైకలాజికల్గా దాని మీద మనం స్ట్రెస్కి గురైపోతాం. ఇన్ని రకాలైనటువంటి నెగిటివ్ సెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి సైకాలజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మనీ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి. మీరు చూడండి, ఏదైనా సరే ఒక ఎంట్రీ తీసుకున్నప్పుడు ఒక ₹5,000 లాస్ వచ్చింది అనుకో, సెకండ్ ఎంట్రీ చాలా స్ట్రాంగ్గా అగ్రెసివ్గా ధనామని వేసేసేసి ఒక 10 లాట్లు వేసి పారేస్తారు. ఒక్కొక్కప్పుడు సక్సెస్ కావచ్చు, కానీ అది ఇంబ్యాలెన్స్డ్గా మీరు చేసేటువంటి ట్రేడింగ్ స్టైల్ అవుతుంది కదా. కాబట్టి ఇవన్నిటిని బేస్ చేసుకొని ఫస్ట్ మీ యొక్క ట్రేడింగ్ మీద, మీ ట్రేడింగ్ స్టైల్ మీద ఎవరైనా కొంత ఎనాలిసిస్ చేస్తే వాటి మీద అవగాహన కల్పించుకోవాలి. కానీ నీకెంత వచ్చింది అనేటువంటి దాని నుంచి ముందు అసలు పక్కకి రండి. పక్కోడి పొరుగింటి పుల్లకు రుచి అంటారు అనమాట. ఆడి డబ్బులు వచ్చే సంగతి గురించి ఆలోచిస్తా నీకు పడేటువంటి బొక్కలు మర్చిపోతున్నారు అనేటువంటి దాన్ని కొంతమంది ట్రేడర్స్ గుర్తుంచుకోవాలని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.